భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 DAలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి HMS రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గౌతమ్ నగర్ ప్రజలకు రైల్వే చక్రబంధం నుండి విముక్తి కలిగించడానికి గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద RUB నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రైల్వే GHMC జలమండలి విద్యుత్ హార్టికల్చర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్లు గౌతమ్ నగర్ RUB నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అధికారుల సమన్వయం చేసుకుని త్వరలో RUB నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున BRS మండల అధ్యక్షులు కలుగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది. ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ప్రజాపాలన కాదిది. ప్రజలను వచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం, రెచ్చగొట్టే వ్యవహారం కాదు. హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో పెట్టుకొని ఇవన్నీ చిల్లరలు పెట్టుకొని మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికళ్ళు, చాలా తెలివికచ్చిండ్రు. BRS పార్టీ స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై అందరు ఇట్లా పెట్టుంది. కూడా ఒక్క రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు. అకాల వర్షాల వల్ల వరి పంట నష్టం వచ్చి వరి పంట కొట్టుకపోయి కల్లాలలో వద్దుంటే కల్లోలం జరిగితే కూడా వివేచాలు కొట్టనట్టుంది. ఇవాళ ఒక్క వరి రైతులు కూడా ఆయన పర్యటనలో పరామర్శించలేదు. కానీ ఆయన పర్యటనలో ఇక్కడ ప్రోటోకాల్ కావాలి, ఆయన కొడుకు పర్యటనలో ప్రోటోకాల్ కావాలి, ఆయన మినిస్టర్ పదవి కోసం. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పెద్ద దవాఖానలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణి మరోసారి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో డ్యూటీపై ఉండాల్సిన డాక్టర్లు ప్రత్యక్షంగా హాజరు కాకుండా వాట్సాప్ ద్వారా వైద్యం నిర్వహిస్తున్న దృశ్యం ప్రజలను షాక్కు గురిచేసింది. శిశువార్డులో గంటల తరబడి వేచి చూసిన తల్లిదండ్రులు చివరకు ఓ వ్యక్తిని డాక్టర్ అనుకొని చూపించుకోగా అతను వాస్తవానికి డాక్టర్ బయట ఉన్నారు. వాట్సాప్లో రోగి వివరాలు పంపి అతని సూచనలతోనే మందులు రాస్తున్నానని తెలిపినట్లు వారు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదల ఆసరగా ఉండాలి, కానీ ఇలాంటివి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. బాధితులు ఇలాంటి నిర్లక్ష్య వైద్యులను శాశ్వతంగా తొలగించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలత మేడం అని ఉంది. ఇక్కడ మీరు జెంట్స్ ఉన్నారు, మీరు స్టూడెంట్, మీరు ఫోన్లో వాట్సాప్లో చూసి రాసినాకల్లా రేపు రియాక్షన్ అవుతుంది. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎవరు బాధ్యులు? వాళ్ళ టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలా? మీకు తెలియదంటే ఇప్పుడు మీరు క్లోజ్ చేసేయాలి, లాక్ చేసేయాలి. మేడం ఉంటే ఈడు ఉండాలా, లేదంటే లాక్ చేసేయాలి.
నేను పిఆర్ఓ కూడా కాల్ చేసినా లేపలేదు. ఇదేంటిది చెప్పు, ఇది బాధ్యతనా? ఇప్పుడు వీళ్ళకి రియాక్షన్ అవుతుంది, రేపు ఏమన్నా అవుతుంది, ఏంటిది? ఎవరు బాధ్యులు? నేనైతే మేడం కాడికే రాస్తున్నాను. మేడం రాసింది ఎక్కడో మేడం ఉండి ఈడ డ్యూటీ ఆన్లైన్ చేసుడా లేక ఏమన్నా? అది కాదు కదా ఆన్లైన్. త్రుటిలో తప్పిన ప్రమాదం. మంతని నుంచి కాటూరం వెళ్లే రహదారి గాడిదలు గండి దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిన వడ్ల లారీ. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడిన డ్రైవర్ మరియు క్లీనర్. డైరెక్ట్ దీని వెహికల్ డైరెక్ట్ అట్లనే పడింది. పల్టీ పడి అటు పడింది. ఒక పల్టీ. బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగుంట గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన కుడి భుజమైన సర్దార్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ టార్చర్ భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో గోపీనాథ్ గత వారం రోజులుగా తీవ్ర ఆందోళన ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్నే తలుచుకుంటూ బాధపడేవారని మాగుంట గోపీనాథ్ కుటుంబ సభ్యులు తెలిపారు. నాయకుడు బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత, కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్కు తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. కొత్తగూడెంలో ఉన్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టామని తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రధానమైనది భద్రాద్రి కొత్తగూడెం, అంటే కొత్తగూడెంలో ఉన్న ఏదైతే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డు. ప్రతి ఉద్యోగి నెలకు 500 చెల్లిస్తే ప్రభుత్వం కొంత మొత్తం జమ చేసి ఈ మొత్తంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హెల్త్ కార్డ్ సంబంధించి ఓ ప్రధానమైనటువంటి అంశం. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా
కాంట్రిబ్యూట్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా, అధికారులకు సంబంధించి కొద్దిమంది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కొద్దిమందిని కలిపి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. ఉద్యోగ సంఘాలకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక డిఏ ఇప్పుడు, మరో డిఏ 6 నెలల్లో ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. కాకినాడ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు పాత్ర ఎవరూ మరవలేరని, అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడడంలో సెక్యులరిజం, సోషలిజం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఆర్ కృషి ఆమోఘమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. దున్నేవాడికే ఓ దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఓ దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పోరాడే వాణిదే ఎర్ర జెండా, పోరాడే వాణిదే, పోరాడే వాణిదే, పోరాడే వాణిదే. ఆదర్శ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రగణ్యుల్లో ఒకరైన కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి ఉత్సవం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ కాకినాడ పార్టీ జిల్లా పార్టీ అతను కూడా ఈరోజు ఘనంగా జరిగింది. ప్రధానంగా చంద్ర రాజేశ్వరరావు గారు పెద్ద రైతు కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేశారు. అలాగే తెలంగాణ సాయుధపడం చేసి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి, యువజన, కార్మిక రంగాల్ని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర చంద్రరాజేశ్వర గారిది అనేది మనం ఎవరికి మరవలేము. అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని, లౌకిక ప్రజాస్వామ్యం ఉండాలని, మతోన్మాదం నశించాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు. కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మతోన్మాద ప్రమాదాన్ని కూడా ముందే కనిపెట్టే విషయం మనం తెలుసుకోవాలి. అందుకనే ఆయనకి నివాళులర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని, సోషలిజాన్ని లక్ష్యంగా పనిచేస్తామని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి చంద్రరాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన మేమంతా ఒకటే ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనం శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి చంద్రరాజేశ్వరరావు గారు మరి ఈ దేశంలో మతోన్మాదానికి, కుల వ్యవస్థకి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేశారు. ఇవాళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులాలుగా, మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రరాజేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి. ఈ దేశంలో కులం, మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి. ఈరోజే మనం చూసాము, మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలో దిగజారిపోతూ ఉన్నాయి. మరి ఇది గుర్తించినటువంటి పేద, కార్మిక, అణగారిన వర్గాలు కుల, మతాలకు అతీతంగా
తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే చంద్రరాజేశ్వరరావు గారు కలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్కు చైర్మన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఏరియాలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ కోరుతుంది. కొన్ని ఏరియాలలో సిబిఎస్ఈ పాఠశాలలో ఎడ్యుకేషన్ మొదలు కాకముందే దందాలు మొదలుపెట్టిన చోటా మోటా లీడర్లు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పూర్తిగా ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలి. పైరవీకారులకు మీరు సహకరిస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. 100% సింగరేణి కార్మికుల పిల్లలకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఇవ్వాలి అని హెచ్ఎంఎస్ కోరింది. యాజమాన్యం 80% ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. 20% రికమెండేషన్కు అంటే ఎలా? పీడిఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రికమెండేషన్స్ ఇస్తే ఎలా? ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ విజిలెన్స్ వాళ్లకు ఇవ్వచ్చు. ఈ పైర వికారులకు అడ్డగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలని ఆయన కోరారు. చదువు కోసం ఏదో మన అందరి డిమాండ్ మీద హెచ్ఎంఎస్తో పాటు అందరం ప్రయత్నం చేసినాం. బలరాం నాయక్ గారు కృషి చేసినారు. సెంట్రల్ సిలబస్ సింగరేణికి తీసుకొచ్చారు. కానీ ఏదో విస్తారాకులో ఏదో పెట్టి ఒక లడ్డు పెట్టి అందరు పంచుకొని తినండి అన్నట్టు పెట్టినారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ సిలబస్, మనకు బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కట్టిన స్కూలు అవన్నీ కబ్జా చేసుకోండి. ప్రతి ఏరియాలో ఒక స్కూల్ కట్టండి సెంట్రల్ సిలబస్. ఇప్పుడు మనకు రామగుండం రీజన్లో ఒకటి RG2కి ఇచ్చారు. అక్కడ కూడా దందాలు. ఏంటిది తమాషా చేస్తారా మీరు? దీంట్లో 80% మొత్తం 100% సింగరేణి కార్మికుల పిల్లలకే ఇవ్వాలి అని నేను అడిగితే 80% ఇస్తాం, 20% రికమెండేషన్ ఎవరు అంటే పీడిఎఫ్ అట. పీడిఎఫ్ వాళ్ళకు ఓకే, వాళ్ళకు కొంత ఇవ్వచ్చు. కానీ పొలిటికల్ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత కార్పొరేటర్లకు, బుట్టి లీడర్లకు కూడా కొంత పర్సెంటేజ్ అట. భూ నిర్వాసులోనే కొంత పర్సెంటేజ్ అట. భూ నిర్వాసులు ఎక్కడున్నారు సార్? భూములు ఎప్పుడు తీసుకున్నారు మీరు? భూములు ఎప్పుడో తీసుకున్నారు, అయిపోయింది. ఎప్పుడో 150 సంవత్సరాల కింద తీసుకున్న భూములను కూడా భూ నిర్వాసులను తీసుకొస్తే జీపులు వాళ్ళకే, బొలోరోలు వాళ్ళకే, ఒక బిజినెస్ అయిపోయింది. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఇస్తారండి. ఏంది ఇది? తమాషా చేస్తుందా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము సీరియస్గా చెప్తున్నాం. మేము 45 రోజులు సమ్మె చేసి 5 స్కూళ్ళు సంపాదించుకున్నాం సింగరేణి కార్మిక సంఘాలం అన్నాడు. దాన్ని సర్వనాశం చేసిండ్రు. సర్వనాశం చేసి ఇప్పుడు ఏదో బలరాం నాయక్ గారు కష్టపడి ఒక తీసుకొచ్చిండ్రు, పర్మిషన్ తీసుకొచ్చిండ్రు. ఆ స్కూల్లో కూడా సిన్సియర్గా అపాయింట్ చేయాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇంత కట్టొచ్చింది. ఎడ్యుకేషన్లో కూడా ఓకే, డిప్యుటేషన్లో దందా చేసిన పైసలు దండుకున్నారు, ట్రాన్స్ఫర్లో దందా చేసిన పైసలు దండుకున్నారు, మెడికల్ బాగా దందా చేసుకుని దండుకున్నారు. ఎడ్యుకేషన్ సీట్ల కూడా దందా మొదలైంది. విజిలెన్స్ ఏం చేస్తామని చూడండి. ఇప్పుడు ఇవాళ నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా మేనేజ్మెంట్కు. ఎడ్యుకేషన్ అనేది సీరియస్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి. టీచర్లను కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఈ లీడర్ పెండ్లానికి, ఆఫీసర్ పెండ్లానికి, ఇంకో చెప్పినోనికి పెండ్లాలకు ఎడ్యుకేషన్ లేకుండా టీచర్కి ఇస్తే వాళ్ళు పనిచేయరు. సెలక్షన్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళకు టీచర్స్ ప్లస్ ఎలక్షన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ సింగరేణి కార్మికులు అందరికి ఇవ్వాలి. ఒక నిజంగానే ఒక పెట్టిన కదా 20% అను. మరి మేమేం తప్పు చేసినాం? ట్రేడ్ యూనియన్ కూడా 5% ఇవ్వు. 5 జాతీయ సంఘాలు 5 ఒక్కొక్క 1% ఇవ్వు. దీన్ని వ్యతిరేకిస్తున్నా, కానీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మా ట్రేడ్ యూనియన్లో కూడా ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్లో గాలిపోయినారు. మేము అక్కడ చక్కగా నిలబడితే నీ స్కూళ్ళు గీసులు అన్నీ బంద్ అవుతాయి. కనుక RG2లో ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది. పొలిటికల్ లీడర్ కట్టబట్టుకున్నారు, కార్పొరేటర్స్ కట్టబట్టుకున్నారు. ఇంట్లో ఆఫీసర్లే పీడిఎఫ్ పేరు మీద సర్టిఫికేట్ తీసుకుపోయి వానికి ఇస్తాం, ఇంకో పేరు సర్టిఫికేట్ తీసుకుని వానికి ఇస్తామని ఇట్లా దీంట్లో కూడా దందా నడుస్తుంది. దందా ఆపండి. సెలక్షన్, అడ్మిషన్ అన్నది ఇంపార్టెంట్. కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎవరిని అడుగు పెట్టనివ్వరు. కాన్వెంట్ స్కూళ్ళలో ఇప్పటి కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా. కాన్వెంట్ స్కూల్లో రికమెండ్ తీసుకురావడానికి ఎవరికి గేట్లు లోపల కూడా రానివ్వరు. మీరు కూడా అట్లనే చేయండి, సెలక్షన్ చేయండి. మా సింగరేణి ఆఫీస్లో కూడా, సింగరేణి స్కూల్లో కూడా అంతకుముందు పైరవికారులకు ఎవరికి అడుగు పెట్టనివ్వలే, సిన్సియర్గా తీసుకున్నారు. ఇవాళ సింగరేణిలో కూడా సెంట్రల్ సిలబస్ అదేవిధంగా తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.
నకిలీ పురుగు మందులు విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలు అరెస్ట్. 2 వేర్వేరు సంఘటనల్లో అమాయక వ్యవసాయదారును లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7గురిని ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మరియు పరకాల గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ 2 ముఠాల నుండి పోలీసులు సుమారు 63,62,000 రూపాయల విలువగల నకిలీ కాలం తిరిగిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామాగ్రితో పాటు 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీముడు సింగరేణి చీకటి సూర్యుల ఆవేదన మారుపేర్ల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి తెలియజేయడానికి 6వ తారీఖు 6వ నెల 2025 రోజున హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి దరఖాస్తు చేసినారు. కేవలం ప్రభుత్వంపై భరోసాతోనే మారుపేర్ల కార్మికులు ఉన్నారని తెలియజేసుకున్నారు. గతంలో ఎలక్షన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మారుపేరుల సమస్యను గుర్తు చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, జీపీపీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆకాంక్షలు మీ అందరికీ తెలుసు, మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, అదేవిధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికి మా అపీల్ ఏంటంటే, ఒకటి మనము ఇప్పుడు ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు, ర్యాలీ చేస్తారు, ఇవన్నీ అని కాదు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్ గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.